హాయ్ అందరికీ వెల్కమ్ టు గాయత్రి రాథోడ్ స్టైల్స్. ఈరోజు అట్టిపండు తొక్కతో ఫేస్ని ఇన్స్టెంట్గా గ్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను చాలాసార్లు ట్రై చేశాను అండ్ ఇది నా బ్యూటీ సీక్రెట్ కూడా. ఈరోజు ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. నేనైతే ఇక్కడ 2 అట్టిపండు తొక్కలను తీసుకున్నా. ఇప్పుడు వీటిని ఇలా ఒక స్పూన్ తీసుకొని లోపల ఉన్న గుజ్జు మొత్తాన్ని పీల్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా మొత్తం పీల్ చేసుకొని బౌల్లో వేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ శనగపిండి వేసుకొని 3 to 4 స్పూన్స్ రోజ్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని గ్రైండర్లో వేసుకొని స్మూత్గా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని బౌల్లో తీసుకొని ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫేస్కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ పేస్ట్ని ఫస్ట్ ఫేస్ మొత్తానికి అప్లై చేసుకొని తర్వాత సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేయాలి. ఇలా మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి బనానాలో ఉన్న పవర్ మొత్తాన్ని స్కిన్ అబ్జర్వ్ చేసుకొని ఫేస్లో ఉన్న బ్లాక్నెస్, డల్నెస్, డార్క్ స్పాట్, రింకిల్స్, ముడతల్ని క్లియర్ చేస్తుంది. చాలా బాగా వర్క్ అవుతుంది. చూసారు కదా, మసాజ్ చేస్తుంటేనే ఫేస్లో గ్లో కనిపిస్తుంది. ఇలా ఒక 5 to 10 minutes మసాజ్ చేసి ఫేస్ వాష్ చేసుకుంటే చాలు. డ్రై అవ్వాల్సిన అవసరం లేదు. నేను కూడా ఫేస్ స్క్రబ్బింగ్ చేసి చాలా రోజులు అయ్యింది. డెలివరీ తర్వాత ఇదే నా ఫస్ట్ ఫేస్ స్క్రబ్బర్ అన్నట్టు. చూసారు కదా, ఆఫ్టర్ ఫేస్ వాష్ ఎంత గ్లోగా కనిపిస్తుందో. ఈ బ్యూటీ టిప్ కనుక మీకు నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా వీక్లీ ఒక 2 to 3 times చేస్తే చాలు. అండ్ నైట్ టైం ట్రై చేయండి. నైట్ టైం చేస్తే చాలా బాగా వర్క్ అవుతుంది. మార్నింగ్ లేచేసరికి ఫేస్లో గ్లో వస్తుంది. ఈ వీడియో, ఈ బ్యూటీ టిప్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ నేను ఎలా వ్లాగ్స్ తీయాలి అనుకుంటున్నా, మీకు ఏదైనా వ్లాగ్స్ ఐడియాస్ ఉంటే షేర్ చేయండి. కామెంట్లో చెప్పండి, తీయడానికి ట్రై చేస్తాను. ఉంటాను మరి, బాయ్.